రేవంత్ రెడ్డి కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. రేవంత్ రెడ్డి కౌంటర్ గా తీసుకొచ్చి ఇక్కడ ఈయన లబ్ధి పొందాలనుకుంటున్నాడు. అదే ఎమోషన్. ఇప్పుడు 12 ఏళ్ల నుంచి 13 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవడు అవమానించాడు ఆయన్ని? నువ్వు మొదట రాజశేఖర రెడ్డి పంచలోడ తీసుకొడతానంటివి, లేకపోతే ఇంకోటి చేస్తానని నువ్వు చెబుతావి. అప్పుడు వాడు అవతలోడు తిడతాడు. నేను అవతలో ఇప్పుడు జగన్ విషయంలోనే అంతే. వైసీపీ వాళ్ళు ఇతను నేను టార్గెట్ చేయలే, ఇతను వాళ్ళని తిడతాడు. వాళ్ళు చెప్పగానే నన్ను ఎంతో మంది అవమానించారంటాడు. ఇది వాళ్ళ కార్యకర్తలకు నిజమే కదా అని ఈ ఒక్క పాయింట్ నే వీడియోలు ప్లే చేసుకుంటారు కానీ అది మర్చిపోతారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అతన్ని రావద్దన్నారా? ఎవడాళ్ళు పొన్నం ప్రభాకర్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఏంది నీకేంది హక్కు అడిగారు. ఎప్పుడు అది ఈ మాటలు అయ్యాక కదా వాళ్ళు మొదట ఈ గొడవ అయ్యాక కదా మాట్లాడింది వాళ్ళు. అంటే నాగేశ్వర్ ఇష్యూ అయ్యాక నాగేశ్వర్ ఇష్యూలో ఫస్ట్ స్పందించింది ఈయన. క్లోజ్ అయిపోయిన దాన్ని తీసుకొచ్చింది మళ్ళీ ఈయన. నాదెళ్ల మనోహర్ నువ్వు విత్డ్రా చేసుకోమన్నాడు, ఆయన విత్డ్రా చేసుకున్నాను ఈయన కూడా అన్నాడు. ఈయన కూడా దాంతో మీ మీద నాకు గౌరవం ఉందన్నాడు. మరి గౌరవం ఉన్న తర్వాత మళ్ళీ నువ్వు మాట్లాడకూడదు కదా. అంటే ఇది ఎమోషన్ ఏదో పనికి వస్తుందని బిగిన్ చేసింది ఈయన. మళ్ళీ అప్పుడు వాళ్ళు కూడా ఓకే నువ్వు అందుకుంటున్నప్పుడు మాకు కూడా అక్కడ ప్రచారం పోయిందిరా బాబు అని వాళ్ళు కూడా ప్రచారం పోయింది. దానికి ఈయన మళ్ళీ అక్కడ కౌంటరు, దానికి ఈ ఎమోషన్ మళ్ళీ రేపే ప్రయత్నం